తొలిపొద్దు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు రవితేజ్ రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న బొంతు రామ్మోహన్కు ప్రధానమైన అనుచరుడు. అదేవిధంగా ఓయూ జేసీలో కూడా తను చాలా కీలక భూమిక పోషించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు వారిని ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి బొంతు రామ్మోహన్కు సంబంధించినటువంటి గెలుపు అవకాశాలపై వారితో విశ్లేషణ తీసుకుందాం. నమస్తే రవితేజ్ రెడ్డి గారు. చెప్పండి రవితేజ్ రెడ్డి గారు, ఎందుకంటే బొంతు రామ్మోహన్ సంబంధించి మీరు ఆయన ప్రధానమైనటువంటి అనుచరులు మీరు ఒకరుగా ఉన్నారు. ఆల్రెడీ కొంత మీరు ప్రచార సరళిని కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. మీ ధీమైంది, ఎందుకంటే అక్కడ బలమైన నేత కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి, ఒక సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి ఉన్నాడు. బొంతు రామ్మోహన్ గెలుపు మీద మీ ధీమైంది. ఎప్పటికి కూడా యుద్ధంలో పోయినప్పుడు మన బలం మీద మనం పోవాలి. ఎదుటి వాళ్ళ యొక్క అంచనాల కంటే మన అంచనాల మీద పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ వ్యూహం ఏముందంటే, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 20 లక్షల ఓట్లు ఉన్నాయి సుమారుగా. దాంట్లో 50% పోల్ అయినప్పటికీ కూడా ఒక 10 లక్షల ఓట్లు పోల్ అవుతాయి. దాని లెక్క పోలియో చూసినప్పుడు, గత ఎన్నికలు చూసినప్పుడు ఏంటంటే మైనార్టీలో ఒక 5.5 లక్షలు, దళితుల క్రిస్టియన్ యొక్క 2 లక్షల ఓట్లు, యాదవుల యొక్క 1 లక్షల ఓట్లు, బీసీల యొక్క 300 కాపు 1 లక్షల ఓట్లు, ఇవన్నీ సామాన్యంగా కొనొచ్చినప్పుడు ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలమైన సంకేతాలు. ఇవన్నీ కూడా లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎక్కువ అవకాశాలు, ముఖ్యంగా మైనార్టీ ఓట్లు కూడా దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న పరిస్థితి. ఇలాంటప్పుడు బీజేపీకి కొంచెం కత్తి మీద సాము లాంటిదే. కానీ రాజకీయ విషయకులు ఏంటంటే, రామ్మోహన్ అనే వ్యక్తి ఒక రాష్ట్ర నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మంచి పాత్ర పోషించిండు. ఒకటి ఉద్యమాలలో కూడా చాలా గట్టిగా యూనివర్సిటీ స్థాయి నుంచి కూడా ఒక మేయర్ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా కావడం జరిగింది. ఆయనకు చాలా అవకాశాలు, ఎందుకంటే వాళ్ళ భార్య యాదవ్ కమ్యూనిటీ, ఈయన బీసీ కమ్యూనిటీ. ఈ అన్ని కోణాల్లో చూసినప్పుడు ప్రజలలో కూడా కొంచెం మంచి పేరు ఉంది. మేయర్గా చేసిన అభివృద్ధి పనులు చేసిన అవకాశాలు ఎక్కువనే కాబట్టి ఈయన మేయర్గా ఉన్న కాలంలో కొన్ని ప్రత్యర్థ పార్టీలు కూడా కొంత ఆయన అవినీతి ఆరోపణలు లాంటివి కూడా తీసుకొస్తున్న పరిస్థితి. దానిపై మీ సమాధానం ఏంది? రాజకీయాల్లో ప్రతి ఒక్కరి మీద బట్టగాలు చేయడం అనేది ఒక సాంప్రదాయం. అది డైరెక్ట్ ఫైట్ చేయకుండా వివిధ వీక్ పాయింట్లను కొట్టడం కోసం చేస్తారు. ఎవరు రాజకీయాలలో ఆయన కష్టపడి ఆ స్థాయికి వచ్చిండు, మేయర్గా ఒక కార్పొరేట్ స్థాయిని మేయర్ అయ్యిండు. ఆయన సంపాదించడానికి ఏం అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి అయిన కిషన్ రెడ్డిని ఓడించడంలో చాలా కీ రోల్ పోషిస్తారంటారు. కంపల్సరీ. అన్ని రాజకీయ కోణాలు వచ్చినప్పటికీ కూడా లౌకిక పార్టీకి ఎక్కువ అవకాశం ఉన్నాయి. బీజేపీ అనేది ఒక మోడీ చరిష్మా ఒక 10% పనిచేస్తుంది. మిగతా గ్రౌండ్ వర్క్లో కిషన్ రెడ్డి మీద కార్యకర్తల వ్యతిరేకత ఉన్నది, పార్టీలో వ్యతిరేకత ఉన్నది, రకరకాల అవకాశాలు ఆయనకు మైనస్గా ఉన్నాయి. కాబట్టి ఈయనకే ప్లస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయడాంకా మోగిస్తామని చెప్పి రవితేజ్ రెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం అక్కడ, ఎందుకంటే ఒక బలమైన నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి లాంటి ఒక చరిస్మాటిక్ లీడర్ని, ముఖ్యంగా 5 లక్షల ఓట్లున్న మైనార్టీల మద్దతుతో బొంతు రామ్మోహన్ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పి రవితేజ్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో ఇంటర్వ్యూలో మరొద్దో కలుద్దాం. అప్పటికి సెలవు. నమస్తే.